టీ20 ప్రపంచకప్ గెలిచి ఒక వారం రోజులు గడిచాయో లేదో అప్పుడే టీమిండియాకి టీ20లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే వంటి చిన్న టీం మీద కనీస పోటీ కూడా ఇవ్వలేకోకుండానే ఓటమి పాలయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 115 పరుగులు చేసి 116 పరుగుల టార్గెట్ అయితే ఇండియా ముందు ఉంచింది. టీమిండియన్ ప్లేయర్స్ 102 పరుగులకే ఆల్అౌట్ అయిపోయారు. గత ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు అభిషేక్ శర్మ. దారుణంగా ఆడిన తొలి మ్యాచ్లోనే డకౌట్గా వెనుదిరిగాడు. టీమిండియా బ్యాట్స్మెన్లో శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ మరియు ఆవేష్ ఖాన్లు మాత్రమే 2 అంకెల స్కోర్ బ్యాటింగ్లో నమోదు చేశారు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించడం ద్వారా నేషనల్ టీంలోకి సెలెక్ట్ అయిన మరో ప్లేయర్ రియాన్ పరాగ్ మరీ ఘోరంగా 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. టీమిండియా బ్యాటింగ్లో హైయెస్ట్ స్కోరర్గా శుభ్మన్ గిల్ 29 బంతుల్లో 31 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్లో అద్భుతం చేసి వరల్డ్ కప్ సాధించిన ఇండియా మరీ ఘోరంగా జింబాబ్వే వంటి టీం మీద ఓడిపోవడం భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులోనూ సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇద్దరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఆడటంతో అసలు రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ లేకపోతే టీమిండియా పర్ఫార్మెన్స్ చాలా ఘోరంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. జింబాబ్వేపై భారత్ ఓటమి పాలవడంతో బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబుల్ హసన్ స్పందించాడు. నిజంగా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ వంటి ప్లేయర్ లేకపోతే భారత్ ఒక సాధారణ జట్టుని భారత్ని ఏ టీం అయినా ఓడించగలగదని తను చెప్పుకొచ్చాడు. అదే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉంటే తన ఎక్స్పీరియన్స్తో తమ టాలెంట్తో భారత్ని ఖచ్చితంగా విజయ తీరాలకు చేరుస్తారని, వాళ్ళిద్దరూ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ శ్రీలంక పరిస్థితే ఎదురవుతుందని భారత్కి ఫ్యూచర్లో కూడా అని వ్యాఖ్యానించాడు. ఒకప్పుడు శ్రీలంక సంగకార, దిల్షాన్, మహేల జయవర్ధనే వంటి ప్లేయర్లు రిటైర్మెంట్ అయిన తర్వాత శ్రీలంక టీం దారుణంగా తయారైంది. ఇప్పుడు ప్రజెంట్ టీమిండియా పరిస్థితి కూడా కొంతకాలం అలాగే ఉంటుందని వ్యాఖ్యానించాడు.